రాంచీలో జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐలో ఇండియా సౌత్ ఆఫ్రికాని సావ మింగింది భయ్య. అయితే సౌత్ ఆఫ్రికా మాత్రం కాసేపు భయపెట్టిందని చెప్పొచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎప్పట్లాగానే ఆనవాయితీ ప్రకారం టాస్ ఓడిపోయిన ఇండియా బ్యాటింగ్ దిగింది. పోను టాస్ కి వెళ్లకుండానే ఇండియా అపోజిట్ టీమ్ ని డైరెక్ట్ గా ఏం కావాలో తీసుకోమంటే సరిపోతుందేమో. ఎందుకంటే ఇప్పటి వరకు వరుసగా 19 టాస్లు ఓడిపోయిన చెత్త రికార్డు ఉంది భయ్య మనకి. ప్రీవియస్ గా ఈ చెత్త రికార్డ్ నెదర్లాండ్ టీం ఉంది. వరుసగా వాళ్ళు వన్డేస్ లో 11 టాస్లు ఓడిపోయారు. వాళ్ళకంటే మనం చాలా ఎక్కువ టాస్లు ఓడిపోయాం. ఎంతమంది కెప్టెన్లు మారినా టాస్లకు మాత్రం మారట్లేదు. ఇది ఏం దరిద్రం. ఇక టీం న్యూస్ చూస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సెలెక్ట్ చేశారు. పంట్ టీమ్ లోకి వస్తాడనుకుంటే రుతురాజ్ వచ్చాడు. ఇక మిగతా టీం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్ జైస్వాల్ అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేశాడు. వరుసగా 3 4లు కొట్టి మంచి ఉప్పు మీద కనిపించాడు. ఎలాగైనా సెంచరీ కొట్టి టీంలో సెటిల్ అయిపోతాడు అనుకుంటూ ఉండగానే అవుట్ స్వింగ్ అయిన బాల్ కి కీపర్ దొరికిపోయాడు. నెక్స్ట్ రోహిత్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ డ్రాప్ చేయడంతో రోహిత్ కూడా చెలరేగాడాడు. వరుస పెట్టి సిక్సర్స్ కొట్టాడు. అదే ఊపులో హైయెస్ట్ ఓడిఐ సిక్సర్స్ కొట్టిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. ప్రీవియస్ గా రికార్డ్ అఫ్రీది మీద ఉంది 350 సిక్సర్స్ తో. ఈ రోజు డబుల్ సెంచరీ ఖాయం అనుకుంటున్నారు అందరూ. బట్ అంతలోనే బౌన్స్ తక్కువగా అయిన బాల్ కి ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక కోహ్లీ బ్యాటింగ్ వస్తే శివమిత్రట్లు ఆడాడు భయ్య. కోహ్లీ తాండవం చేశాడు. వచ్చి 4th అకౌంట్ ఓపెన్ చేసిన కోహ్లీ వెనక్కి తిరిగి కూడా చూసుకోలేదు భయ్య. మ్యాచ్ కి అసలు ఏం తాగొచ్చాడో గానీ 6ల మీద 6లు కొట్టాడు. నార్మల్ గా ఆడియన్స్ లో సింగిల్స్ ఎక్కువగా తీసే కోహ్లీ ఈ రోజు మాత్రం ఫుల్ అటాకింగ్ మోడ్ లో ఎంటర్ అయ్యాడు. ల్యాండ్రీ వర్గా అయితే నిలబడి కొట్టిన 6 హైలైట్ భయ్య మ్యాచ్ మొత్తానికి. క్రీజ్ లో ఉండి సింపుల్ గా సింగిల్ తీసినంత ఈజీగా 6 కొట్టాడు. నెక్స్ట్ 6 అయితే మైండ్ బ్లోయింగ్. ఫ్రంట్ ఫుట్ వచ్చి మరి స్పిన్నర్ కొట్టాడు భయ్య ఫాస్ట్ బౌలర్ ని. అదే ఊపులో ఇంకో 6 తో 50 కంప్లీట్ చేసుకున్నాడు. ఒకనొక టైంలో 20 ఓవర్స్ లో 150 దాటేసింది మన స్కోర్. ఒక పక్క రోహిత్, మరో పక్క కోహ్లీ వరుస పెట్టి బౌండరీస్ తో చెలరేగి సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కి చుక్కలు చూపించారు. నేనైతే ఈ రోజు 400 కన్ఫర్మ్ అనుకున్నా. కానీ రోహిత్ అవుట్ అయ్యాక స్కోర్ బోర్డ్ స్లో అయింది. నెక్స్ట్ వచ్చిన గైక్వాడ్ టైం తీసుకున్నాడు సెటిల్ అవడానికి. బాగానే ఆడుతున్నాడు అనగా డెవల్ బ్రూవిస్ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ మన మెంటల్ కోచ్ గౌతమ్ గంభీర్ వాషింగ్టన్ పంపాడు. చాలా సేపు స్ట్రైక్ రొటేట్ చేయలేక కోహ్లీకి బ్యాటింగ్ ఇవ్వక కష్టపడి 14 రన్స్ కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చిన కేఎల్ రాహుల్ వికెట్ పడకుండా కాపాడాడు. బట్ రన్ రేట్ మాత్రం స్లో అయింది. 20 ఓవర్స్ కి 7.5 ఉన్న రన్ రేట్ 40 ఓవర్స్ వచ్చేసరికి 6 వచ్చేసింది. కోహ్లీ ఎంత మంచి ఫామ్ లో ఉన్నా కూడా మన బ్యాటర్స్ స్ట్రైక్ రొటేట్ చేయలేక కోహ్లీ చాలా సేపు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉండిపోయాడు. 40 ఓవర్స్ లో తను 52 సెంచరీ కంప్లీట్ చేసుకున్న కోహ్లీ అస్సలు హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు స్లోగా వెళ్తున్న మొమెంటం బ్రేక్ చేసి ఒకే ఓవర్ లో 21 రన్స్ కొట్టి మళ్లీ స్కోర్ బోర్డ్ ని పరిగెత్తిచ్చాడు. ఆ తర్వాత కోహ్లీ కొంచెం సేపటికి 135 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. సెంచరీ అవగానే కోహ్లీ ఫ్యాన్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీకి అలా దండం పెట్టుకుని వెళ్ళాడు. ఆ ఫ్యాన్ టైమింగ్ మాత్రం హైలైట్. ఈ రోజు కోహ్లీ గేమ్ చూస్తే వింటేజ్ కోహ్లీని గుర్తు చేశాడు. అలాగే ఓడిఐలో హైయెస్ట్ సెంచరీలు కొట్టిన రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఇంతకు ముందు మన టెండూల్కర్ 51 సెంచరీస్ తో హైయెస్ట్ సెంచరీస్ ఉన్న రికార్డు ఉంది. మొత్తానికి కేఎల్ రాహుల్ లాస్ట్ లో హిట్టింగ్ తో 349 రన్స్ స్కోర్ చేసింది ఇండియా. ఇక సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ వస్తే సెకండ్ ఓవర్ లోనే 2 వికెట్స్ కోల్పోయింది. మన హర్షిత్ రాణా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసి ఇండియాకి మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. 5వ ఓవర్ లో మార్క్లౌన్ కూడా అవుట్ అయ్యాడు. 11 రన్స్ కి 3 వికెట్స్ కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది సౌత్ ఆఫ్రికా. 100కో 150 కొట్టి ఆల్అౌట్ అయిపోద్ది అనుకున్నారు అందరు. కానీ సౌత్ ఆఫ్రికా చివరి వరకు పోరాడింది. నెక్స్ట్ వచ్చిన మాథ్యూ బ్రిడ్స్కి 70, టోనీ జార్జీ 39, డెవల్ బ్రూయిస్ 39 రన్స్ స్కోర్ చేయడంతో బాగా ఆడుతుంది అనుకున్న టైంలో కుల్దీప్ 2 వికెట్స్ తీసి మళ్ళీ ఇండియన్ గేమ్ లోకి తెచ్చాడు. 21 ఓవర్స్ లో 131 ఫర్ 5 వికెట్స్. మళ్ళీ కష్టాల్లో పడింది సౌత్ ఆఫ్రికా. అప్పుడు వచ్చాడండి మార్కో యాన్సన్. టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ ఫామ్ కంటిన్యూ చేస్తూ రాగానే 6లు 4లతో విరుచుకుపడ్డాడు. అదే ఊపులో 26 బాల్స్ లో 50 కొట్టాడు. 21 ఓవర్స్ లో 131 స్కోర్. 33 ఓవర్స్ వచ్చేసరికి 230 అయింది. ఒక పక్క యాన్సన్, మరో పక్క బెట్స్ కి సెటిల్ అయిపోయి కొంచెం సేపు ఇండియాని భయపెట్టారు. కొట్టాల్సిన రిక్వైర్డ్ రన్ రేట్ కూడా 8 నుండి 6.5 వచ్చేసింది. ఆ టైంలో మన కుల్దీప్ వచ్చి బ్రేక్ త్రూ ఇచ్చి యాన్సన్ అవుట్ చేశాడు. అదే ఓవర్ లో బెట్స్ కి కూడా అవుట్ అయ్యాడు. సో ఇక ఇండియా విన్ ఖాయం అనుకున్నారు. తర్వాత వచ్చిన కార్బిన్ బాష్ చెలరేగాడాడు. టైలర్స్ తో మ్యాచ్ ని చివరి ఓవర్ వరకు తెచ్చి ఉత్కంఠ పెంచాడు. లాస్ట్ ఓవర్ లో 19 రన్స్ మాత్రమే కావాలి అన్నంత వరకు తెచ్చాడు. ఫైనల్ గా 67 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇండియా 17 రన్స్ తో విక్టరీ సాధించింది. బట్ సౌత్ ఆఫ్రికా చివరి వరకు పోరాడి ఓడింది. మనాలు మాత్రం నెక్స్ట్ మ్యాచ్ లో జాగ్రత్తగా ఉండకపోతే కష్టమే. 11 రన్స్ కే 3 వికెట్స్ పోయినా లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ తెచ్చారంటే గ్రేట్ కదా. ఫైనల్ గా మన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఈ రోజు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ హైలైట్. కుల్దీప్ 4 వికెట్స్, హర్షిత్ 3 వికెట్స్ తో ఇండియా విని హెల్ప్ చేశారు. ఇప్పటికైనా కోహ్లీ, రోహిత్ లు టీమ్ లో ఉండడం ఎంత అవసరమో, ఎంత ఇంపార్టెంటో గంభీర్కి అర్థమయ్యే ఉండాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.